బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అద్భుతమైన ప్లేస్మెంట్స్, ఇంజనీరింగ్ లో మీ బెస్ట్ చాయిస్ ఏవియన్ ఐఐటి హైదరాబాద్. అవును, అసలు ఏమైపోయావు నువ్వు? 2 నెలల నుంచి ఫోన్ లేదు, లెటర్ లేదు. నేను ఎంత టెన్షన్ పడ్డాను తెలుసా? నేను ఇలా డల్గా అప్సెట్గా ఉండడం చూసి మన విషయం మా ఇంట్లో వాళ్ళకి కూడా తెలిసిపోయింది. నువ్వేం టెన్షన్ పడద్దు, అంతా హ్యాపీయే. మన నాన్నే టికెట్ తీసి మరీ పంపించాడు తెలుసా? తీరా ఇక్కడికి వస్తే నువ్వు ఇల్లు మారిపోయావన్నారు. కనీసం అడ్రస్ మారిన విషయం ఫోన్ చేసి చెప్పొచ్చు కదా సంజు. నేను అటు నుంచి నీ అడ్రస్ కోసం పిచ్చోళ్ళ తిరుగుతున్నాను తెలుసా? ఇది నా జాతకం, మా అమ్మ ఇచ్చింది. వాళ్ళ సెంటిమెంట్స్ ఏవో వాళ్ళకు ఉంటాయి కదా. నీ జాతకంతో మ్యాచ్ అవుతుందో లేదో చూసుకో మరి. My wedding card. చేస్తాం కదా. ఇప్పుడు చేయడం ఏంటి? ఎప్పుడో చేశా. నువ్వంటే నాకు ఇష్టమని జోక్ చేశా. నువ్వు లేకపోతే బతకలేనని జోక్ చేశా. చివరికి ఐ లవ్ యూ అని కూడా జోక్ చేశా. అప్పుడేసిన జోకులకే ఇప్పటిదాకా నవ్వుకుంటున్నాను. కానీ ఇది మాత్రం జోక్ కాదు, షాక్. ఎలా ఉంది? నన్ను పెళ్లి చేసుకుందామని ఎగురుకుంటూ ఎర్ర బస్ ఎక్కొచ్చేసావా? ట్రైన్ లో అడుక్కునే వాళ్ళంతా నీ ఫ్రెండ్స్, 10వ తారీఖు దాటితే పక్కింట్లో ఉప్పు పప్పు అడుక్కునే ఫ్యామిలీ. నీ రేంజ్ కి నేను కావాలి. ఏంటి సైలెంట్ అయిపోయావు? మాట పడిపోయిందా? కార్డు చూసే ఇలా అయిపోతే పెళ్లి చూస్తే గుండె ఆగిపోతుందేమో. అసలు నా అడ్రస్సే పట్టుకోలేని వాడివి నా చేయి పట్టుకుందామని ఎలా అనుకున్నావు నువ్వు? పాపం, కష్టపడి చాలా దూరం నుంచి వచ్చావు గాని పెళ్లి చూసి ఫోన్ చేసి వెళ్ళు, కనీసం ఛార్జీలన్నా కవర్ అవుతాయి. హే, వచ్చేటప్పుడు మంచి డ్రెస్ వేసుకుని రాయే. కార్డు కూడా మర్చిపోకు, లేకపోతే లోపలికి రానివ్వరు. నవ్వు, నా జోకులకి నవ్వే వాళ్ళంటేనే నాకు ఇష్టం. నా మీద జోకులేసే వాళ్ళంటే నాకు చాలా అసహ్యం. చూసావుగా, అనకాపల్లిలో హీరోల తిరిగే నిన్ను హైదరాబాద్ లో ఎలా జీరోన్ చేశానో. నాలాంటి ఇంటెలిజెంట్ గర్ల్ తో మూగోండని గుడ్డోండని డ్రామాలాడితే చివరికి ఇలా పిచ్చోళ్ళ మిగిలిపోతా.
హలో ఆ, నేనురా. అన్నయ్య వెళ్తావా తన్ని? ఇంకా లేదు, అడ్రస్ మారిందంట. ఏంటి అడ్రస్ మారిపోయిందా? ఎవరమ్మా? అన్నయ్యమ్మా. తంది అడ్రస్ మారిందంటమ్మా. అవునా? ఏరా నాన్న, అడ్రస్ మారిపోయిందా? మరి ఇప్పుడు ఎక్కడున్నారో ఏమైనా తెలిసిందా? వెతుకుతున్నానమ్మా. ఎందుకో మీ అందరితో ఒకసారి మాట్లాడాలనిపించింది. అబ్బాయి అండి ఏమిటో బాధగా మాట్లాడుతున్నాడు, మీరు ఒకసారి మాట్లాడండి. ఏంటో నాన్న, ఒక్క రోజులో కనిపించకపోతే అంత ఫీల్ అయిపోతే ఎలారా? వెతుకు, దొరుకుతుందిలే. వెతుకుతానన్నా, డెఫినెట్ గా పట్టుకుంటాను. అదిరా, ఇప్పుడు నా కొడుకు అనిపించావు. ఇంతకీ ఎక్కడ ఉన్నావు? కొత్త ఫ్రెండ్ ఒకటి కలిశాడు, వాడి దగ్గర ఉంటున్నా. ఓకే ఓకే, ఫోన్ ఏమైనా ఉందా కాంటాక్ట్ చేయడానికి? రాసుకోండి. ఎక్కడికి వెళ్ళిపోయారండి? ఎట్టెళ్ళారో తెలీదు, ఎప్పుడు వస్తారో తెలీదు. మీ గురించి ఎంత కంగారు పడ్డాను తెలుసా? చాలా థ్యాంక్స్ అండి. మీరు నా గురించి ఇంత కంగారు పడతారనుకోలేదండి. నేను కంగారు పడింది మీ గురించి కాదు, మీ లగేజ్ గురించి. మీ వల్ల నేను ఈ రోజు ఆఫీస్ కూడా మానేయాల్సి వచ్చింది తెలుసా? సరే సరే, మీతో నాకెందుకు గానీ మీ లగేజ్ తీసుకుని బయలుదేరండి. గీత గారు, ఏంటి? ఇక్కడ దగ్గరలో ఏదైనా అనాథాలయం ఉందండి? దేనికండి? అనాథలు వెళ్లాల్సింది అనాథరణాలయానికే కదండి. అంటే మీరు ప్రస్తుతానికి అనాథని. మా అమ్మా నాన్న నా చిన్నప్పుడే తప్పిపోయారండి. అదేంటండి, చిన్నప్పుడు పిల్లలు తప్పిపోతారు గాని పెద్దలు తప్పిపోవడం ఏంటండి? ఆ, నా కథ కొంచెం రొటీన్ కి భిన్నంగా ఉంటుందిలేండి. అయినా నా కథ మీకెందుకు? ఆ అనాథరణాలయం ఎక్కడుందో చెప్తే నా దారి నేను పోతాను. మీరేమనుకోకపోతే అసలేం జరిగిందో చెప్పరా? అప్పుడు నాకు 5 ఏళ్ళు. మా నాన్నగారు నర్సాపూర్ ఫారెస్ట్ ఆఫీసర్ గా పనిచేసేవారు. నర్సాపూర్ అంటే క్షణ సినిమా తీసారే అదే కదా? అదే అదే ఫారెస్ట్ లో వీరప్పాలంటూ గజ దొంగ కట్టెలు కొట్టుకుంటూ బతికేవాడు. హ? ఆ, గంధపు చెట్లండి. ఓ ఓ రోజు మా నాన్న అత్యంత ధైర్య సాహసాలతో వాడిని బంధించి కటకటాల వెనక్కి నెట్టాడు. దాంతో వాడు మా కుటుంబం మీద పగబట్టాడు. హ? తర్వాత? ఆ రోజు దీపావళి. బందిపోటు బారి నుండి విముక్తి పొందిన ఆనందంలో ఊరంతా ఘనంగా పండగ జరుపుకుంటుంది. అలాగే మా ఇంట్లో కూడా అమ్మ ఉల్లిపాయ పకోడీ వేస్తుంటే నాన్న వంకాయ పంపులు కలుస్తున్నాడు. చెల్లి చిచ్చుబుడ్డి వెలిగిస్తుంటే నేను భూచక్రం వెలిగించాను. అది ఉన్న చోట తిరగకుండా దొల్లుకుంటూ అలా దూరంగా వెళ్ళింది. దాని వెనకాలే గెత్తుకుంటూ నేను వెళ్ళాను. అల్లంతగా నా ముక్కు ముందు తెల్లారు. ఆ మరుక్షణం నేను సురుగు కోల్పోయాను. షూ. కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగుండా బందిపోటు. మా నాన్న మీద పక్కతో 15 ఏళ్ళు నన్ను దొంగలా పెంచాడండి. అంటే మీరిప్పుడు మారిపోయిన దొంగని. ఈ మధ్య ఎస్టెఫ్ దళాలు ఎదురు కాల్పుల్లో చనిపోతూ, ఒరే నువ్వు అనాథవు కాదురా, నీకు ఓ అమ్మ నాన్న చెల్లి ఉన్నారు, వాళ్ళు ఎక్కడున్నారంటే అంటే అంటూ అడ్రస్ చెప్పకుండానే చనిపోయాడండి. వాళ్ళ అడ్రస్ కోసమే కళ్ళు కాయలు కాసేలా వెతుకుతున్నాను. అశిషు, అనవసరంగా నాకది చెప్పి మిమ్మల్ని బాధ పెట్టినట్టున్నాను. నేను బయలుదేరతానండి. ఆగండి, మీకు మీ పేరెంట్స్ దొరికే వరకు మీరు ఇక్కడే ఉండొచ్చు. ఉంటున్నారంతే. మరి మీ అమ్మా నాన్న 5 అన్నయ్యలు ఏమనుకోరండి? సారీ అండి, మీకు అబద్ధం చెప్పాను. నాకు ఎవరు లేరు. అంటే మీరు అనాథా? ఆ దేవుడు మీకు అన్యాయం చేసి నాకు అన్యాయం చేసి ఇంక ఎవరికి న్యాయం చేస్తాడండి? ఏంట్రా షర్ట్ లేకుండా పరిగెడుతున్నా? చూడు పిన్ని, అమెరికా బాబాయ్ వస్తున్నారని ఫారెన్ షర్ట్ ఏమంటే పిచ్చి షర్ట్ వేస్తుంది మమ్మీ. నేను అమెరికా వెళ్ళక పంపిస్తాను గాని ముందు దేసుకో. నీకన్నీ నాన్న బుద్ధులేరా? అక్క బావిక్కడ? హలో హలో హలో, ఇక్కడ మేము ఖాళీగా తిరుగుతున్నాం అనుకుంటున్నావా? ఒక్క క్షణం మనం లేకపోతే ఇల్లంతా తంపించిపోద్ది.
వారం రోజుల ముందు మా మామగారు ఫోన్ చేసిన నీరాశ నుంచి ఇక్కడికి ఎందుకు రప్పించారనుకుంటున్నాం? మనం హైదరాబాద్ అంతా కెలికేస్తామని. హలో, ఒరే అంటుకోవట్లేదురా, ఒరే ఏసీ వాళ్ళు అనుకుంటారా సిగ్నల్ అంటుకోవట్లేదా? నేను బయటకు వచ్చేస్తాను, నువ్వు పెట్టేకరే. అల్లుడు వచ్చేది అమ్మాయిని చూడడానికి, నన్ను కాదు. ఒరే నీకు అంతగా సిరాగ్గా ఉంటే మీ మామగారిని లాగి రండి పేకరా, మిగతా నేను చూసుకుంటానా. మాయా సారీ, మీ రూమ్ లోకి వచ్చాను. పిలుపులన్నీ చాలా బాగా జరుగుతున్నాయి మాయా. కాకపోతే మనం లేకపోతేనే కుర్రలు కొంచెం కంగారు పడుతున్నారు. నేను సెట్ చేస్తాను. ఒరే ఆ ఈసీడీ ప్లేన్ నేను తెస్తాను లేరా కోటి నుంచి. ముందు మన ఏ రాష్ట్రాన్ని అందరికీ చెప్పు, తొందరపడి ఏ పని చేయొద్దని. మళ్ళీ నేను వచ్చిన తర్వాత సర్దుకోలేక సావాలి. ఒరే నువ్వు కూడా ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేయగలరు. ఇక్కడ రూమ్ లో అంటుకుంటుంది, ఇంకో రూమ్ లో అంటుకోవట్లేదు. సిగ్నల్ పెట్టా. ఇది ఏముంటాయి కార్డులు అందరికి అందినట్టే కదా, మళ్ళీ ఎవరికైనా అందకపోతే నేను సమాధానం చెప్పుకోవాలి. మీరు కార్డు వేస్తేనే వచ్చారా? 1 వీక్ ముందే వాళ్ళిపోయారు కదా. ఇదేనండి అటకారం అంటే. ఇంతకే మా వాళ్ళకి వేసారా? వాళ్ళు ఆల్రెడీ బయలుదేరి సగం దూరం వచ్చారు. అమ్మయ్యా, పనులన్నీ కరెక్ట్ గా జరుగుతున్నాయి అనమాట. నేను కొంచెం రిలాక్స్ అవచ్చు. పూర్తిగా రిలాక్స్ అవ్వచ్చు. ఏమండే పెళ్లి పనులన్నీ ఈయన చూస్తారా? చూస్తారు, చెయ్యరు. పనులన్నీ దగ్గరుండి చూసుకుంటున్నావా బావా? ఎక్కడమ్మా ఒక్కడన్నా అయిపోయాను. పెళ్లి పనులన్నీ మీ ఒక్కళ్ళే చేస్తారని అందరికి తెలిసిపోయింది. అబ్బాయి వచ్చే టైం అయింది, పదండి. మరి నడైతే ఇదిగోండి, నేనే దగ్గరుండి చూసుకోవాలి. అబ్బాయి బోని, ఇదేనబ్బాయి మీ కాబోయే మాంగారు ఇల్లు. అచ్చమ్మ న్యూయార్క్ లో కట్టినట్టే కట్టాడు యాండి. అవును. హైదరాబాద్ లో ట్రాఫిక్ ఎక్కువ కదన్నాయ్, అందుకే కొంచెం లేట్ అయింది. అదే మా న్యూయార్క్ లో అయితే ఎంత రద్దీ ఉన్నా జామ్ అవ్వదు. అబ్బాయి బోని రాయ్యా. అబ్బాయి ఇది అమెరికా అయినా పెద్దాళ్ళు కనబడితే చాలు కాళ్ళ మీద పడిపోతాడు. అసలు అందుకేగా నేను ఏరుకోరి ఈ మ్యాచ్ ఫిక్సింగ్ చేసింది. అంత లేదమ్మా, అబ్బాయి బోటుకి తాడు కట్టుకుంటున్నాడు. హాయ్ అంకుల్. హాయ్. అబ్బాయి తాతగారు ఓ గ్రాండ్పా. హాయ్. న్యూయార్క్ లో ఇట చేతి ఎంత గౌరవం ఇచ్చినట్టనాయ్ యాండి. అంతే అంతే. బోని ఈ నీరాసరావులుడు గోల్డ్ బాబని పశ్చిమ గోదావరి జిల్లాలే. న్యూయార్క్ ఈవిడ వాళ్ళ ఆవిడ. ఏ రాసంలో ఇలాంటి ఒప్పుగారు తమ్ముడా. అబ్బాయి బోని పైన సంచన ఎయిటింగ్ చేస్తుంది, పద నువ్వు పక్కకు తప్పు అబ్బాయి. అమ్మో, ఇప్పుడు అమెరికాలో ఏం చేస్తుందో నాకు తెలదు కానీ ఇక్కడ మాత్రం బాగా ఎక్కువ చేస్తుంది. ఈ మాత్రం ఫేస్ అమెరికాని దింపాలంటే ఏ రాష్ట్రాన్ని ఇది కోటి. ఓకే చెరీ, దే ఆర్ సంజనాస్ గ్రాండ్ పేరెంట్స్. నమస్కారం అండి. హాయ్ కిడ్స్, ఫర్ యు. ఓకే చెరీ, కమ్ 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 కమ్. వస్తానండి. ఆంటీ, నా ఫ్రెండ్ చెరీ అండ్ మా విశాలాక్షి ఆంటీ ఫ్రమ్ న్యూయార్క్. విశాలాక్షి ఆంటీ అంటావేంటబ్బాయ్? ఇష్యూ అను సింపుల్ గా. ఏమండి మీరు ఉండేది అమెరికాలోనేనా? మీరు స్పిల్బర్గ్ గానీ జేమ్స్ కెమెరన్ గానీ ఎప్పుడు కలవలేదా? కలిసి ఉండాలండి, లేకపోతే టైటానిక్ లో వేరామ హీరోయిన్ ఎందుకు? అంటే అబ్బాయి వాళ్ళుండేది హాలీవుడ్, మేమేమో న్యూయార్క్. అవునండి. మీరేంటి చుక్కల టై కట్టారు? బొమ్మల టై కట్టమని పొద్దున్న చెప్పానా? పదండి బొమ్మల టై తీసి పక్కన పెట్టాను కూడా. 10 సార్లు చెప్పించుకుంటారు ఏ విషయమైనా. పింకీ, పింకీ ఎక్కడున్నారు? బన్నీ, పింకీ ఎక్కడున్నారా? బన్నీ ఎక్కడున్నారు? ఎక్కడ? పింకీ Okay, Sanjana, this is my best friend Cherry, and Cherry, she's my fiancée Sanju. Hello. She's shocked. అంకుల్ ఈ రోజు ఐస్ క్రీమ్ కొనిస్తేనే పిన్నితో మాట్లాడనిస్తాను. అవును అంకుల్. Okay, Cherry, you talk to her. ఏంటి రివెంజా? రివెంజా? నీ మీద? నా రేంజ్ ఏంటో నువ్వు అంత క్లియర్ గా చెప్పిన తర్వాత కూడా మళ్ళీ నీతో పెట్టుకుంటానా? బోని నా ఫ్రెండ్ అమ్మా, మ్యారేజ్ సెటిల్ అయింది, పేరెంట్స్ రావడానికి ఇంకా 10 రోజులు టైం ఉంది, కొంచెం తోడుంది కానీ రాని బలవంతం చేస్తే వచ్చానంతే. దట్స్ ఇట్. జోక్లేస్తున్నావా? నువ్వు ఇచ్చిన జోల్ట్ కి జోక్ లేయడం కాదు, చదవటం కూడా మానేశాను. చూడు, నేను నిన్ను ఫూల్ చేశాను, నువ్వు నన్ను ఫూల్ చేశావు, అకౌంట్ సెటిల్ అయిపోయింది. ఆయన బుద్ధున్నాడు ఎవడని నీతో మళ్ళీ పెట్టుకుంటాడా? అమ్మో, నో వే. నమ్మాలా? నా ఆల్రెడీ చెప్పావు కదమ్మా, మూగోడు ప్లస్ గుడ్డోడు ఈజ్ ఈక్వల్ టు పిచ్చోడని. లైఫ్ లో మర్చిపోతానా? వస్తానే.
పెట్టుకుంటున్నారా మరేంటి ఒక చెయ్యి పెట్టుకున్నారు రెండో చేతికి పెట్టుకోవాలంటే ఇంకో మనిషి ఉండాలి కదా. నేనున్నాను కదండి ఏది మీ చేయి ఇవ్వండి నేను అయ్యో పెడతాను. వద్దండి. పర్లేదు ఇవ్వండి నాకు గోరింటాకు పెట్టవచ్చు అబ్బబ్బబ్బబ్బబ్బ. ఏం జాతకం అండి మీరు జాతకం కూడా చెప్తారా? అందరికీ చెప్పలేను కానీ అమ్మాయికి మాత్రం సూపర్ గా చెప్తానండి అయితే చెప్పండి. ఓకే ఈ గీత ఇలా ఉంది అంటే ఆ, మీ పేరు గీతాంజలి మ్, ఓకే ఈ గీత ఇలా వెళ్ళి ఇలా తిరిగి ఇక్కడ కలిసిందంటే మీరు ఖచ్చితంగా ఆల్ ఇండియా రేడియోలో పనిచేస్తుంటారండి ఓకే ఓకే ఈసారి మాత్రం సీరియస్ గా చెప్తానే ఈ గీత ఇలా ఇటు వెళ్ళిందంటే ఆ. ఇప్పుడు మనం భోజనం చేయబోతున్నాం అండి మరి వంట ఎవరు చేయబోతున్నారో అది కూడా చూసి చెప్పండి. అంటే ఇంకా వంట చేయలేదా మ్మ్హ్మ్. ఇవాళ మీరు చేయకూడదా? నేనా ఏరా కృష్ణ, రోజు మనమే చేయాలా? ఒకరోజు ఆయన చేయకూడదా? సరే వంట చేయటం ఒకటే కాదు బట్టలు ఉతకడం అంట్లు తోవడం ఇల్లు తోడడం మొత్తం ఈ రోజంతా అన్ని పనులు నేనే చేస్తాను కానీ నేను అడిగే పొడుపు కథకి మీరు సమాధానం చెప్పాలి అలాగే మీరు కూడా నన్ను అడగొచ్చండి ఆ, అయితే ముందు నేను సరే అడగండి ఏం అడగాలబ్బా? ఆ, అర లీటర్ పాలల్లో ఎన్ని పాలు ఉంటాయి? ఏంటి అర లీటర్ పాలల్లో ఎన్ని పాలు ఉంటాయి? ఆల్రెడీ పాలు నీళ్ళు కలుపుతాడు కాబట్టి పావు లీటర్ ఉంటాయి ఓడిపోయారు. నేను అడిగింది పా అక్షరం గురించి. ఓ. అర లీటర్ పాలల్లో ఒకే పా ఉంటుంది. పా అతను కొట్టేశారండి నా చిన్నప్పుడు అన్నాను ఏమైనా మీరు టూ ఇంటెలిజెంట్ అండి మరేమనుకున్నారు? ఆ. అయ్యో పశువులు చచ్చిపోతారండి వర్షంలో తడవటం నాకు ఇష్టం. ఈ వర్షం నా ఫ్రెండ్. మీరెళ్ళి వంట చేయండి. మీ ఫ్రెండ్స్ ఎక్కువ అంటే జలుబు చేస్తుంది కానీ వంట అయింది రండి మెక్కుదాం నో, ఈ రోజంతా నేను చెప్పినట్టు మీరు వినాలి. నేను ఇక్కడే తింటాను, ఇక్కడికే తీసుకురండి. గీత గారు ఎవరి గీత గారు ఇదిగోండి తినండి తినిపించండి. కొన్ని గొడిగైనా పట్టుకుంటారా ఏమండి చరణ్ గారు, ఏంటండి నాకు ఆఫీస్ కి టైం అవుతుంది. నేను బయలుదేరుతున్నాను. మీరు కృష్ణగాడికి పాలు పోసి ఈవినింగ్ అలా బయటికి తీసుకెళ్ళండి. హలో మీరు చెప్పే పనులన్నీ చేస్తానన్నది నిన్నటి వరకే ఈ రోజు కూడా చెయ్యాలంటే నేనేసే పొడుపు కథకి మీరు సమాధానం చెప్పాలి అయితే అడగండి. ఎలాగూ గెలిచేది నేనే కదా. ఏరా కృష్ణ? నిజమేనండి మీరు అసలే టూ ఇంటెలిజెంట్ కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మరీ అడగాలి ఉమెన్ కి ముందు కౌకి వెనకాల ఉండేదేంటి ఆ? ఉమెన్ కి ముందు కౌకి వెనకాల ఉండేది ఏంటి చిచి, ఇది పొడుపు కదా. మీకు ఆన్సర్ తెలుసా తెలీదా ఆ, నాకు తెలీదు. తెలిసినా నేను చెప్పను. అయితే ఓడిపోయావు ఉమెన్ కి ముందు కౌకి వెనకాల ఉండేది డబ్ల్యూ అనే అక్షరం అమ్మా ఏ చీచేస్తా నేను ఒప్పుకోను. అవన్నీ ఇక్కడ కుదరవమ్మా పందెం అంటే పందెమే నువ్వు ఓడిపోయావు మనం గెలిచాం దట్స్ ఇట్ హ్మ్, సరే ఇప్పుడు నేనేం చేయాలి చెప్పండి. ఎందుకు తీసుకొచ్చాను ఇక్కడికి? అక్కడ బ్లూ షర్ట్ తోడు పిల్లి గడ్డంతో కూర్చున్నాడు చూసావా ఆడెదురుకుంటే వెళ్ళి 2 నిమిషాలు కూర్చొని వచ్చే చాలు వాడెవడో ముక్కు మొహం తెలియని వాడి దగ్గర నేనెందుకు వెళ్ళి కూర్చోవాలి? నేను నువ్వేం చెప్తే నేను చేయలేదా క్వశ్చన్ ఏమైనా వేసాను నేను ఆఖరి గంటలు కూడా తోవించావు ఈవేళ నా రోజమ్మా నేనేం చెప్తే అది నువ్వు చెయ్యాలంతే కావాలంటే నాకు కూడా అంట్లు తోవేలాంటి పని చెప్పు. అంతేగాని వాడెవడి దగ్గర వెళ్ళి కూర్చోమంటావేంటి? నేను కూర్చోను. అసలు ఏం జరిగిందో తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు ఏం జరిగింది? ఏం జరిగిందా ఓ రోజు ఆడి దగ్గరికి ఉద్యోగం కోసం వెళ్తే ఒరే అనాథా నీకెందుకు నా ఉద్యోగం అని నన్ను ఆఫీస్ బయటికి గెంటించాడు తెలుసా సచ్చినోడు. చెప్పు నేనేం చేయాలి?
నేను వచ్చి మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ అయింది సంజు. టైం సెన్స్ అయిన వాళ్ళంటే నాకు చాలా చిరాకు. యా కమ్ ఫాస్ట్, ఐఎమ్ డామ్ హంగ్రీ. ఎక్స్క్యూజ్ మీ, ఇది నేను రిజర్వ్ చేసుకున్న టేబుల్. నువ్వు అలాగే చూస్తూ ఉండు, ఏం మాట్లాడుతూ. Oh God. మీరు కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. మీ టేబుల్ ఆడేం చేయలేడు, నువ్వేం టెన్షన్ పడతావు. ఆడోళ్ళు ఎదురుకుండా కూర్చుంటే పోగాళ్ళకి టెన్షన్ ఎక్కువ. ఏమండి, మీకేం కావాలి? ఏం మాట్లాడేంటండి? ఇప్పుడు ఆ టేబుల్ మీద ఉన్న రోజ్ అడుగు. కొంచెం ఆ రోజ్ ఇస్తారా? ఓ, రోజ్ కోసం ఇంత టెన్షన్ పెడతారేంటండి? ష్యూర్. థ్యాంక్ యూ. మై ప్లెజర్. బాయ్. బాయ్. ఓ హాయ్. ఎవరు అదే చూస్తున్నాను. అంటే ఎవరో తెలీదా నీకు? తెలీదు. వచ్చింది, కూర్చుంది, రోజు అడిగింది, తీసుకుని వెళ్ళింది. వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. రాష్ట్రమంతటా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. అందమైన అమ్మాయిల్ని అసలు వర్షంలోకే వెళ్ళరాదని వెచ్చగా హెచ్చరించడమే. మనమే చెప్పాంగా ఇందాక, 24 గంటల వరకు ఇంటికి వెళ్ళడం కష్టం. ఆటోలు లేవు, బస్సులు లేవు, గంటకి 80 మైళ్ళ వేగంతో ఎదురుగా నీ బండేమో పంచరు. పాపం, పంచరేశ్వరుడు కూడా ఎవరు లేరమ్మా, ఏదో బొక్కిచ్చాడు. నువ్వు నోరు మూసుకుని అమ్మాయి గారు నా సైకిల్ మీద తీసుకెళ్లి ఇంటికాడ దింపేసి రమ్మంటారు అంతేనా? వచ్చేకెళ్ళి 2 బిర్యానీ పట్టరా. ఆడు మాత్రం తెరుచు కూర్చుంటారేటండి, వర్షానికి మూసేస్తారా? మూసారో లేదో చూసొచ్చి చెప్పు. యాదవ యాదవ ఏంట్రా? యాదవ వర్షం అండి, కొవ్వెక్కి కూర్చేస్తుంటేనే. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం 126.3 మీటర్లు, 1127 కిలో హైట్స్ పై ఇప్పటి వరకు మీరు వివిధ భారతి కార్యక్రమాలు విన్నారు. ఇప్పుడు వివిధ భారతి కార్యక్రమాల 2వ ప్రసారం ప్రారంభం. ఏమండి సిగ్గురా అండి, మటనా అండి? ఎరా, నువ్వు ఇంకా వెళ్ళలేదా? వెళ్దాం అనుకున్నానండి, తమరేదో వివిధ భారత్ అంటుంటేని అదేదో ఈయన వెళ్దామని ఆగిపోయానండి. విన్న చాలు, వెళ్ళు. చికెను ఏవండి, నేను వెళ్తాను. రేపు కథ ప్రిపేర్ చేయాలి. ఇక్కడికే వస్తున్నా. అవును, ఎప్పుడు చూసినా ఆవు లంచ్కెళ్ళింది, దాని పులి డిన్నర్ చేసింది, ఇవేనా? కాస్త వెరైటీగా ఆలోచించకూడదు? సపోజ్ ఓ 40 ఏళ్ల భార్య పోయిన గోరింక, ఓ 18 ఏళ్ల పెళ్లి కాని చిలకమ్మ ఒకే అడవిలో ఉద్యోగం చేస్తున్నాయి. ఓ వర్షం కురిసిన రాత్రి ఏకమవుదామని వాటి మధ్య ఇన్నాళ్ళు ఉన్న అడ్డంకులు తొలగించుకుంటూ. లేదా నీకు? ఎవడరాది? నువ్వెవరు? నేను ఆల్ ఇండియా రేడియో ప్రోగ్రామ్ మేనేజర్. నేను గీతాంజలి ప్రోగ్రామ్ ని జరగను కానీ వద్దుందా లేదా నీకు? బయట ఎంత పెద్ద తుఫాను, రాలేకపోతున్నాడు. ఫోన్ అని చేసి చెప్పొచ్చు కదా, నేను వచ్చి తీసుకెళ్తాను. పద. వెళ్తానండి. ఎలా పెడతావు? ఆటో లేవు, బస్సు లేవు, ఊరంతా మునిగిపోతుంది. పర్లేదులేండి, నేను పడవేసుకొచ్చాను. పద. పడవా? వాళ్ళిద్దరిని చూస్తుంటే బర్సాత్లు, రాజ్ కపూర్, నర్గిస్లా లేరండి? ये बिना का गीतमाला है बॉम्बे से अमिताभ बच्चन, सलमान खान, संजय खान, संपूरिया. బాబు, నీకు వ్రతాల గురించి ఏమైనా తెలుసా? తెల్దండి. అంటే అదే పెళ్లికి ముందేవో వ్రతాలు, పూజలు, యూనో. తెల్దండి. మరేం తెలుసు? ఇదేనండి. హాయ్ బోనీ. వాట్ చెరీ, ఏంటి ఎంత లేటు? నేను ఎంత టెన్షన్ పడుతున్నానో తెలుసా? దేనికి? రేపు సంజు వాళ్ళ ఇంట్లో అదేదో వ్రతం ఉంది. అదేంటబ్బా, అది ఏం వ్రతం? క్యాడ్బరీస్ వ్రతం. క్యాడ్బరీస్ వ్రతమా? యా. కేదారేశ్వర గౌరీ వ్రతం అని ఏమైనా అన్నారా? ఎగ్జాక్ట్లీ మ్యాన్. మరి అందుకే నేను నా పక్కన ఉండమనేది. అవును, ఇంతకీ ఆ వ్రతం అంటే ఏంటి? అంటే అసలు ఈ వ్రతం గురించి నీకేం తెలీదా? నో చెరీ, ప్లీజ్ ప్లీజ్ చెప్పవా? చెప్తాగా. పోనీ, కేదారేశ్వర గౌరీ వ్రతం అంటే పొద్దున్నే లేచి తలారా స్నానం చేసి రంగురంగుల డ్రెస్సులలో చిత్ర విచిత్రమైన గెటప్పులతో ఫ్యామిలీ అంతా కలిసి చేసుకునే గెట్ టుగెదర్. యాక్చువల్లీ బోనీ, అర్థమైంది. అంటే మా యుఎస్ లో యూజువల్ గా చేసుకునే హాలోవీన్స్ డే. హాలోవీన్స్ డే. అదే, నీలో నాకు నచ్చింది కూడా ఇదే. ఇలా ఇంటిస్తే చాలు, అలా క్యాచ్ చేసేస్తావు కదా. ఐ లైక్ ఇట్ పోనీ. యో మ్యాన్, అంటే నేను వేసే డ్రెస్ చూసి టోటల్ ఫ్యామిలీ అంతా షాక్ అయిపోవాలి. మామూలు కాదు. ఇంతకీ ఏ డ్రెస్ వేస్తే బాగుంటుంది? ఐడియా.
ఇదిగో గోల్డ్ బాబు, అబ్బాయి బోని ఇంకా రాలేదు. ఒకసారి హోటల్ ఫోన్ చేయలేకపోయావా? చేహాం రిసెప్షన్ ఉంది, పెళ్ళి అవ్వకుండా రిసెప్షన్ అంటే అని పెట్టాం. అది హోటల్ రిసెప్షన్ అండి. తెలుసండి, పెళ్లి మండపంలోను రిసెప్షన్ హోటల్లోనూ చేస్తారు. అమెరికా నుండి వచ్చేస్తారు. బోని బయలుదేరాడండి. కంగారడకూడదు. పువ్వు తీసుకొని